Next problem, if R is equal to set of x comma y such that x comma y belongs to z, comma x square plus 3y square is less than or equal to 8 is a relation on the set of integers z. ఇంటీజర్స్ మీద డిఫైన్ చేయబడినటువంటి ఒక రిలేషన్ ఈ విధంగా ఇచ్చారు. ఎక్స్ వైలు రెండు కూడా మనం ఇంటీజర్స్ తీసుకోవాలి. మన ఇన్ఈక్వాలిటీ ఈ విధంగా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. ఓకే, సో అదొక రిలేషన్. దెన్ ద డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్ యొక్క డొమైన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనకి ఇక్కడ ఎక్స్ వై అనేది ఆర్లో ఎటువంటి ఆర్డర్డ్ పెయిర్స్ ఉన్నాయి మనకి, ఎక్స్ కామా వై. సో జనరల్గా డొమైన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్స్. సో డొమైన్ అంటే ఇక్కడ ఎక్స్, సో రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్. ఓకే, సో మరి ఆర్ ఇన్వర్స్ అంటే ఎలా ఉంటుంది, ఆర్లో ఎక్స్ కామా వై ఉన్నట్టయితే ఆర్ ఇన్వర్స్ అంటే ఇది ఇన్వర్స్ రిలేషనే కదా. సో ఇన్వర్స్ రిలేషన్ అంటే జస్ట్ ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి. సో వై కామా ఎక్స్ ఇలాంటి ఆర్డర్డ్ పెయిర్స్ మనకి ఆర్ ఇన్వర్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్లో ఏదైతే రేంజ్ అయితే ఉందో అది మనకి ఇక్కడ ఆర్ ఇన్వర్స్లో డొమైన్ అవుతుంది. సో ఇక్కడ వై అనేది డొమైన్, సో ఎక్స్ అనేది మనకి రేంజ్. ఓకే, సో మనకు కావాల్సింది వై వాల్యూస్. మనకి డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ అంటే వై కావాలి. సో ఆర్లో వై ఎంత ఉందో తెలుసుకుంటే అదే ఆర్ ఇన్వర్స్లో కూడా మనకి డొమైన్గా ఉంటుంది. సో మన ఇన్ఈక్వాలిటీ చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ వై రెండు కూడా మనం సెట్ ఆఫ్ ఇంటీజర్స్ నుండి తీసుకోవాలి. మరి సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఎలా ఉంటుంది, అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, సో మనకి వై వాల్యూస్ మాత్రమే కావాలి, ఎక్స్తో పని లేదు. సో వై వాల్యూస్ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే -2 + 2 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, -2 హోల్ స్క్వేర్ 4 + 2 హోల్ స్క్వేర్ 4. సో -2 తీసుకున్నా +2 తీసుకున్నా 4 వస్తుంది, 3 4 12. అంటే మన ఇన్ఈక్వాలిటీ వాల్యూ, మన ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. కానీ మనకి -2 + 2 తీసుకోవడం వల్ల 12 వచ్చేస్తుంది. అంటే ఇన్ఈక్వాలిటీ అనేది సాటిస్ఫై కావట్లేదు. ఒక -2 + 2కే మనకి సాటిస్ఫై కావట్లేదు అంటే ఈ వాల్యూస్ అన్నిటికీ సాటిస్ఫై కానట్టే. -2కి బిలో +2కి ఎబో అవన్నీ కూడా 8ని దాటిపోతున్నాయి అన్నమాట ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా. సో అవన్నీ కూడా మనకి పాసిబుల్ వాల్యూస్ కాదు. సో ఇంకా మిగిలిపోయిన ఏంటి, పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ y -1 0 1. ఓకే, దేర్ఫోర్ y మస్ట్ బి బిలాంగ్స్ టు దిస్ సెట్. y అనేది ఈ సెట్లో మాత్రమే ఉండాలి, ఎయిదర్ ఇట్ ఈస్ -1 ఆర్ 0 ఆర్ 1. ఈ 3 ఎలిమెంట్స్లో ఏదో ఒకటి మాత్రమే అయి ఉండాలి. బికాస్ ఎక్స్ వై రెండు కూడా ఇంటీజర్సే మనం తీసుకోవాల్సింది, డెసిమల్స్ కాదు. సో ఇంటీజర్స్ కాబట్టి వైకి పాసిబుల్ వాల్యూస్ ఇవి మాత్రమే. ఇవి ఆర్లో రేంజ్, ఇదే ఆర్ ఇన్వర్స్కి ఏమవుతుంది, డొమైన్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది, -1 0 1 ఆప్షన్ డి. సో దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్.